సార్ నమస్తే సార్. ఇంకొక 2 డేస్‌లో రిజల్ట్స్ ఉన్నాయి. సో ఎలా ఉండబోతుంది? అసలు ఎలా ఉంది సిట్యుయేషన్? సో మీరు నిన్న ఎగ్జిట్ పోల్స్ చూసుంటారు. సో ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చేళ్ళకి మీరు 4వ తారీఖున చూస్తారు. సో రాబోయేది జగనన్న ప్రభుత్వం రాబోతుంది. ఖచ్చితంగా 93 నుంచి 102 సీట్లు ఏదైతే ఆరా సంస్థ చెప్పిందో మేము కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కానీ సో ప్రతి ఒక్క విషయంలో కూడా మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఖచ్చితంగా ఆయన ఆరా సంస్థ కానీ చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన సర్వేల ప్రకారం మేము గ్యారంటీగా 110 నుంచి 120 సీట్లు గెలవబోతున్నాం. వచ్చేది జగనన్నే, రాబోయేది వైసీపీ ప్రభుత్వమే. అదేవిధంగా లోకల్గా ఎమ్మెల్యే కూడా మా విడుదల రజనీ గారు మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కాబోతున్నారు. దానిలో నో డౌట్. సో ఎగ్జిట్ పోల్స్ చెప్పడమే కాదు, ఫస్ట్ నుంచి కూడా మాకు తెలిసిన విషయమే 100% వైసీపీ ప్రభుత్వం రాబోతుందని చెప్పేసి కూడా నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. వాళ్ళు కూడా అంతే కాన్ఫిడెంట్ ఉన్నారు కదా సార్ అపోజిషన్ వాళ్ళు. సో అపోజిషన్ మీకు తెలియదు ఏముంది, అపోజిషన్ వాళ్ళు ఎన్నో కళ్ళగంటారు. మన అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు, కళ్ళగనమన్నారు కానీ పగటి కళ్ళ అని చెప్పలేదు. ఈ పగటి కళ్ళ కంటం మానేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము 100% రెడీగా ఉన్నాం. ఆల్రెడీ మా టీం అయితే విశాఖపట్నంలో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న హోటల్స్ కూడా ఫుల్ అయిపోయినాయి. సో ఖచ్చితంగా మేము గెలుస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. 100% సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున ప్రమాణ స్వీకారం మహోత్సవానికి మళ్ళీ మీరే వస్తారు.